హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో బీన్స్ ఆలుగడ్డ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ కడాయి పెట్టుకొని స్టవ్ మీద తాలింపు గింజలు వేసుకోవాలి. శనగపప్పు, జీలకర్ర, కరివేపాకు, తర్వాత ఆనియన్స్, అవి కూడా కొద్దిగా మగ్గిన తర్వాత బీన్స్ కూడా వేసుకోవాలి. బీన్స్ని కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. మంచిగా కుక్ అవ్వనివ్వాలి. ఆ తర్వాత పసుపు అనేది వేసుకోవాలి. పసుపు వేసుకొని కూడా కలుపుకోవాలి. ఆ తర్వాత ఆలుగడ్డ ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సూపర్ కాంబినేషన్ ఆలుగడ్డ అండ్ బీన్స్ కర్రీ. ట్రై చేయండి, రెసిపీ చాలా బాగుంటుంది. మూత పెట్టి కొద్దిసేపు క్లోజ్ చేసుకొని కర్రీ అనేది కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా వేసుకోవాలి. అవి కూడా మగ్గనివ్వాలి. ఒక 2 మినిట్స్ మూత కప్పి అవి కూడా మగ్గనిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, గరం మసాలా, కొబ్బరి పొడి వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఇంకొక 5 మినిట్స్ ఉంచితే మన కర్రీ అనేది రెడీ అవుతుందండి. చాలా బాగుంటుంది రెసిపీ అయితే. తప్పకుండా ట్రై చేయండి. ఉప్పు, కారం కూడా వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ధనియా పౌడర్. బీన్స్ చాలా మంచి ఫైబర్ ఉంటుందండి బీన్స్లో. మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది కర్రీ అయితే. కొబ్బరి పొడి వేసుకోవాలి లాస్ట్లో. గ్రేవీ కన్సిస్టెన్సీ మంచిగా వస్తుందండి కొబ్బరి పొడి వేసుకోవడం వల్ల. ఆ తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలి. టేస్ట్ చేసుకోవాలి, ఉప్పు సరిపోయిందో లేదో. రెడీ అండి మన కర్రీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.